వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితా 2024ని జిల్లాల వారీగా విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుష ఓటర్లు 2,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది. ఇక థర్డ్ జెండర్కి వచ్చేసరికి 3,482 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. ఇక గత ఏడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపైన ఫిర్యాదులను కూడా జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసిన అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లుగా తెలిపారు ముఖేష్. ఇక సీఈఓ ఆంధ్ర వెబ్సైట్లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా వివరాలైతే ఉంచామని తెలిపారు. ఇక రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా ఇక దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. గత అక్టోబర్లో విడుదలైన ముసాయిదాతో పోలిస్తే తుది జాబితాలో నికరంగా 5,86,530 ఓటర్లు పెరిగారు. ముసాయిదాలో 4.02 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య కొత్త ఓటర్ల చేరిక అలాగే తొలగింపుల తరువాత 4.08 కోట్లకైతే చేరింది. అంటే అదనంగా 5,25,389 మంది కొత్త యువ ఓటర్లు నమోదయ్యారు. ఇంటింటి సర్వే చేసి మరణించిన వారు ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని గుర్తించి ఓటర్లను తొలగించారు. ఇక 2019లో 3.93 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఈ ఏడాది జరిగే ఎన్నికల్లో అదనంగా 15 లక్షల మంది కొత్త ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఇక ఈ భేటీకి అధికార వైసీపీ తరపున లేళ్ల అప్పిరెడ్డి అలాగే విపక్ష టీడీపీ తరపున వర్ల రామయ్య హాజరయ్యారు. సీఈఓతో పాటుగా సమావేశంలో సిపిఎం అలాగే సిపిఐ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. టీడీపీ నేత వర్ల రామయ్య ఓటర్ల తుది జాబితాలో ఇంకా అవకతవకలు ఉన్నాయని అన్నారు. ఇక తప్పు చేసిన ఐఏఎస్ ఐపీఎస్ల మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత. సీఎం జగన్ చేసిన ఎమ్మెల్యేల బదిలీల వల్ల ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెరలేపే అవకాశం ఉందని అన్నారు. ఇక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని నేతలు ఎన్నికల అధికారిని కోరారు. అయితే అటు ఎన్నికల నిర్వహణపైన ఏపీ సీఎస్ కేఎస్ జవహర్ రెడ్డి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల విధులతో సంబంధం ఉండే అధికారులు అలాగే సిబ్బందిని ఈ నెల 25వ తేదీలోగా బదిలీ చేయాలని సంబంధిత శాఖల అధికారులను సీఎస్ ఆదేశించారు. ఇక మొత్తానికి ఏపీ ఎన్నికల్లో ఓటర్లకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ఇక నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా ఇప్పటికే అధికార అలాగే విపక్ష పార్టీలు వ్యూహరచనలు చేసే పనిలో పడ్డాయని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో పార్లమెంట్ అలాగే అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘం ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితా 2024నైతే జిల్లాల వారీగా విడుదల చేసింది. ఇక రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256 ఉన్నట్లు పేర్కొంది. వీరిలో పురుష ఓటర్లు 2,74,322 మంది కాగా మహిళా ఓటర్లు 2,07,29,452 మంది ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కి వచ్చేసరికి 3,482 మంది ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. గత ఏడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాపైన ఫిర్యాదులను జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసిన అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితాను విడుదల చేసినట్లుగా తెలిపారు ముఖేష్ కుమార్ మీనా. ఇక సీఈఓ
ఆంధ్ర వెబ్సైట్లలో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా వివరాలైతే ఉంచామని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్న వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది ఉండగా దివ్యాంగులు 4,87,594 మంది ఉన్నారు. రెడ్డిగా కొత్త ఓటర్ల జాబితా అయితే ఏపీలో విడుదలైంది. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి కాకినాడ నుంచి మా ప్రతినిధి సాంబశివరావు లైన్లో ఉన్నారు. అలాగే విజయవాడ నుంచి శ్రీనివాస మా ప్రతినిధి లైన్లో ఉన్నారు. ముందుగా సాంబశివరావు చెప్పండి, కాకినాడలో అలాగే ఏపీలో దాదాపు ఎంతమంది కొత్త ఓటర్లు ఉన్నారు, ఇంకా ఏ విధంగా ఉన్నాయి అక్కడ? సాంబశివరావు, రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 4,08,07,256 ఫైనల్ ఓటర్ల జాబితాను ప్రకటించడం జరిగింది. వాస్తవానికి ముసాయిదా జాబితాను అక్టోబర్లో విడుదల చేశారు. అక్టోబర్లో ముసాయిదా జాబితా విడుదలైనప్పుడు కూడా దాదాపు 4.8 కోట్ల వరకు ఉన్నారని చెప్పారు. అయితే మొత్తం మీద ఈ ప్రక్రియ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేసిన తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, వైసీపీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా బీజేపీ తరఫున బీజేపీ రాష్ట్ర చీఫ్ పురంధేశ్వరి తదితరులు దొంగ ఓట్లు ఉన్నాయంటూ ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే తిరుపతి ఉప ఎన్నికలు, అదేవిధంగా రాయలసీమ ప్రాంతాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. దాదాపు 30 లక్షల దొంగ ఓట్లు నమోదు చేయడం జరిగిందని చెప్పారు. దాని మీద కేంద్ర ఎన్నికల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. చిత్తూరు జిల్లాకు సంబంధించి ఒక కలెక్టర్ను సస్పెండ్ చేసి మొత్తం దొంగ ఓట్లన్నీ తొలగించడం జరిగింది. అవన్నీ అయిన తర్వాత ఈ నెల 11వ తేదీ వరకు ఉన్న ఓటర్లను ఫైనల్ గా తీసుకుని ఓటర్ల జాబితాను విడుదల చేయడం జరిగింది. ఇందులో 2,74,322 మంది మహిళా ఓటర్లు ఉంటే ఏపీ వ్యాప్తంగా 4,08,07,256 మంది మొత్తం ఓటర్లు ఉన్నారు. ఈసారి 80 ఏళ్లు పైబడిన ఓటర్లు కూడా అధికంగా ఉండడంతో వారిని ఇంటి దగ్గర నుంచి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. కాకినాడ జిల్లాలో అయితే 15,99,065 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికల ప్రక్రియకు నగారం మోగుతోంది. ఖచ్చితంగా వచ్చే నెలాఖరు నాటికి, అంటే ఫిబ్రవరి నెలాఖరు నాటికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. మార్చిలో పరీక్షలు ఉన్నాయి కాబట్టి ఏప్రిల్లో గతంలో 2019లో ఏదైతే ఎన్నికలు జరిగాయో అదేవిధంగా ఏపీలో మొదటి విడతలోనే ఎన్నికలు జరుపుతారని చెప్తున్నారు. ఓటర్ల జాబితా పూర్తయినప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల చీఫ్ కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించినప్పుడు వైసీపీ నుంచి హాజరైన లేళ్ల అప్పిరెడ్డి ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదు. కానీ పోలీస్ ఆఫీసర్గా పనిచేసి తెలుగుదేశంలో పొలిట్ బ్యూరో సభ్యులుగా ఉన్న వర్ల రామయ్య మాత్రం ఎప్పటికీ దొంగ ఓట్లు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ ఏదైతే ఇచ్చిందో దాని మీద ఇంకా దృష్టి సారించలేదు, ఖచ్చితంగా ఓట్లు తొలగించాలి, మరో 30 లక్షల వరకు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పిన ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకురావడం జరిగింది. కేవలం ఒక కలెక్టర్ సస్పెండ్తోనే సరిపోదు, మరో 18 మందిని సస్పెండ్ చేస్తున్నారు. వారిని ఎప్పుడు సస్పెండ్ చేస్తారని కూడా ఆయన డిమాండ్ చేయడం జరిగింది. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలు చూస్తే 2,07,74,322 మంది మహిళా ఓటర్లు, అదేవిధంగా 2,07,29,452 మంది వారు, 3,482 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. ఓటర్ల జాబితా ఫైనల్ అయిపోయింది. దీంట్లో మార్పులు చేర్పులు ఉండవు. ఒకవేళ ఫిర్యాదు చేసిన అది కోర్టుకు వెళ్ళాలి తప్ప ఎన్నికల కమిషన్ చేతిలో ఉండదు. ఎందుకంటే తుది నోటిఫికేషన్ విడుదల చేసింది, రాజకీయ పార్టీ నాయకులతో సమావేశం పెట్టింది. కాబట్టి ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరగనున్న 175 శాసనసభ, అదేవిధంగా 25 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల జాబితా విడుదలైపోయింది. కొత్త ఓటర్లు కూడా అధికంగా ఉన్నారు. ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటి ఆధారాలతో కోర్టుకు వెళ్తే మాత్రమే దాన్ని మళ్ళీ తొలగించడమా, చేర్చడమా, మార్పులు చేయాలన్నది జరుగుతుంది. ఇక ఎన్నికల ప్రక్రియను కూడా కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో అంటే తహసీల్దార్లు, ఎండీఓలు, ఆర్డీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, డిఆర్ఓలు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, వివిధ శాఖల జిల్లా అధికారులు ఎవరైతే ఎన్నికల విధుల్లో పాల్గొంటారో వారందరినీ కూడా 3 ఏళ్ల సర్వీస్ పూర్తయితే ఖచ్చితంగా బదిలీ చేయమన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో జోన్ 4లో తహసీల్దార్ బదిలీలు పూర్తయినాయి. 25వ తేదీ నుంచి కూడా మొత్తం బదిలీల ప్రక్రియ పూర్తవుతుంది. అదేవిధంగా ముఖ్యంగా పోలీస్ శాఖ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించేది పూర్తిగా తహసీల్దార్లు, పోలీసులు, ఎస్ఐలు, సీఎల్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి వాళ్ళని కూడా బదిలీ చేయాలని ఇప్పటికే అన్ని రాజకీయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల కమిషన్ కూడా ఖచ్చితంగా బదిలీ చేయమంది. ఇప్పటికే పోలీస్ శాఖలో ఎస్ఐలు, సీఎల్ బదిలీల మీద దృష్టి పెట్టారు. ఇక డీఎస్పీ స్థాయి అధికారులు బదిలీ చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందనే చెప్పాలి, అధికారికంగా నోటిఫికేషన్ రావాలి. ఆ నోటిఫికేషన్ కూడా ఫిబ్రవరి నెలలో వచ్చే అవకాశాలు కనపడుతున్నాయని చెప్తున్నారు. కానీ ఎలక్షన్లు మాత్రం మార్చిలో జరిగే అవకాశాలు లేవు. మార్చి 31వ తేదీ వరకు ఇంటర్ అదేవిధంగా 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఏప్రిల్ 2వ వారం లేదా 3వ వారంలో ఎలక్షన్ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది మమతా. అలాగే జగన్ ఎమ్మెల్యేల బదిలీలు అయితే చేశారు కదా, దానికి సంబంధించి ఓటర్లకు సంబంధించి అక్రమాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అనేసి అని చెప్పి ఒకటైతే తెరపైకి వస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పటి వరకు 59 మంది ఎమ్మెల్యేలు సీట్లు మార్చడం కానీ ఎమ్మెల్యేలు ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గం కానీ బదిలీ చేయడం జరిగింది. కాబట్టి ఎవరైతే ఇన్ఛార్జీలుగా వెళ్ళారో వాళ్ళు తహసీల్దార్లు పట్టుకుని తహసీల్దార్ కార్యాలయాల్లో ఏవైతే దొంగ ఓట్లు ఉన్నాయో అవి కొనసాగించేలాగా లేదంటే కొత్త ఓట్లు చేర్చే అవకాశం ఉంది. కాబట్టి వాటిపై కూడా దృష్టి పెట్టాలని టీడీపీ, జనసేన, బీజేపీ కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఇప్పటికే ఒక చోట ఓటు ఉన్నవారు రెండో చోట ఉన్న ఓటును తొలగించుకోకపోతే వారిపై క్రిమినల్ కేసులు పెడతామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో చాలా మంది స్వచ్ఛందంగా తొలగించుకున్నారు. కానీ ఇప్పటికీ 2 చోట్ల 3 చోట్ల కూడా ఓట్లు ఉన్నవారు ఉన్నారని చెప్పి అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. వాటిని తొలగించాల్సి ఉంది. మరి ఎన్నికల తుది జాబితా విడుదలైంది కాబట్టి ఇలా 2-3 ప్రాంతాల్లో ఓట్లు ఉన్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎక్కడ ఓటు రద్దు చేస్తారు, తిరిగి ఓటరు అభిప్రాయాలు పరిగణలో తీసుకుని రద్దు చేస్తారా లేదా కొనసాగిస్తారా అనేది మాత్రం సస్పెన్స్ లో ఉంది. ఫైనల్ జాబితా విడుదల చేస్తామని ఎన్నికల కమిషనర్ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కాబట్టి దీని మీద తిరిగి కేంద్ర ఎన్నికల కమిషన్ అనుమతిస్తే తప్ప రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎలాంటి నిర్ణయం కూడా తీసుకునే అధికారం ఆయనకు ఉండదు. పూర్తిగా కేంద్ర ఎన్నికల సంఘం ఎవరైతే 3 చీఫ్ కమిషనర్ 2 కమిషనర్లు ఉంటారో వారి నిర్ణయం మేరకు దీనిపై తదుపరి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి ఎక్కడైతే ఎమ్మెల్యేలని పక్కన పెట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలని కొత్తగా ఇన్ఛార్జీలు వచ్చారో వారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. వారితో ఎమ్మెల్యేలు, ఎండిఓలు, ఎస్ఐలు, సిఐలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు. అధికారికంగానే వారు కార్యక్రమాలు జరుపుతున్నారు. ఎమ్మెల్యేలు డమ్మీగా మారిపోయారు. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు మారిన చోట కొత్త ఇన్ఛార్జీలకి బాధ్యతలు అప్పగించారు. కాబట్టి ఖచ్చితంగా దీనిపై కూడా దృష్టి సారించాలని నిన్న ఎన్నికల కమిషనర్తో జరిగిన సమావేశంలో టీడీపీ తరఫున వర్ల రామయ్య డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిపిఎం నుంచి కూడా బాబురావు చాలా తీవ్ర స్థాయిలో రాష్ట్ర కార్యదర్శి ఆయన కూడా చాలా సీరియస్ గా చెప్పారు. దొంగ ఓట్లు తొలగించాలి. ఎక్కడైతే ఎమ్మెల్యే రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. అలాగే విజయవాడకి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అయితే రెడీగా ఉన్నారు. శ్రీనివాస్, మీరు చెప్పండి, విజయవాడలో ఎన్ని కొత్త ఓటర్లకు సంబంధించి అయితే ఎన్ని నమోదయ్యాయి, అలాగే ఎంతవరకు పోలింగ్ అవ్వడానికి ఓటర్ల సంఖ్య అయితే ఎంత ఉంది అక్కడ విజయవాడలో? అంతా రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్లయితే ఎన్నికలకు సంబంధించి ప్రణాళిక సిద్ధం అవుతున్నట్టు తెలుస్తూ ఉంది. నిన్న జరిగినటువంటి అఖిలపక్ష సమావేశంలో కూడా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా ఈ ఎన్నికలకు సమాప్తమవుతున్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఎన్నికల నియమావళిలో పనిచేసే అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. అఖిలపక్ష సమావేశంలో చాలా క్లియర్ గా ఎన్నికలకి వెళ్ళటానికి కావాల్సిన నిర్వహణకు కావాల్సినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా ఎన్నికల నిర్వహణ స్టార్ట్ అయిన తర్వాత తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, అదేవిధంగా ఓటర్ బూతుల దగ్గర తీసుకోవాల్సినటువంటి చర్యలు, అంతేకాకుండా అనేక అంశాలని ఎన్నికల నిర్వహణకు కావాల్సినటువంటి పలు అంశాలను అధికారులతో చర్చించారు. అదేవిధంగా అఖిల పక్షంతో మాట్లాడినప్పుడు కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి సమయత్వం అవుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు వచ్చినటువంటి ఫిర్యాదుల మేర, అంటే ఇప్పటివరకు ఎన్ని ఫిర్యాదులు అయితే అందాయో అన్ని ఫిర్యాదుల్ని పరిష్కరించాము. దరిదాపుగా ఉన్నటువంటి ఓటర్ జాబితానంతా కూడా, అంటే పాత ముసాయిదా ఓటర్ జాబితా తర్వాత అక్టోబర్లో వచ్చిన ముసాయిదా ఓటర్ జాబితా తర్వాత మరొకసారి కొత్త ఓటర్ జాబితాను కూడా సిద్ధం చేశారు. ఆ సిద్ధం చేసినటువంటి ఓటర్ జాబితా ఏదైతే ఉందో దాన్ని నిన్న సాయంత్రం విడుదల చేయడం కూడా జరిగింది. అయితే ఓటర్ జాబితాలో మొత్తం 4,80,00,000 లక్షల మంది కొత్తగా 6 లక్షల మంది ముసాయిదా ఓటర్లు ఇచ్చిన తర్వాత 6 లక్షల మంది కొత్త జాబితా కొత్త ఓటర్లు పెరిగినట్టు తెలుస్తూ ఉంది. అయితే దీనికి సంబంధించి జిల్లాల వారీగా ఎవరెవరు ఏ జిల్లాలో ఎంతవరకు పరిశీలన చేశారు, అదేవిధంగా తొలగింపుతో పాటు చేర్పులు, అంటే మార్పులు చేర్పులు చేసినటువంటి ఓటర్ జాబితాతో కూడా పూర్తిగా, అంటే ఒకే ఓటర్ జాబితాని నిన్న రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఏంటంటే గతంలో అందినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులన్నీ కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పక్క నుంచి మద్యము, మరో పక్క నుంచి డబ్బులు, మరో పక్క నుంచి దొంగ ఓట్లు వ్యవహారంతో ప్రస్తుత ప్రభుత్వం అన్ని వ్యవస్థలు మేనేజ్ చేసే విధంగా కూడా ఎన్నికలకి వెళ్ళడానికి సిద్ధపడుతూ ఉందని చెప్తున్నారు. అంతకు ముందు జరిగినటువంటి తిరుపతి బై ఎలక్షన్ ఏదైతే ఉందో బై ఎలక్షన్ లో
జరిగినటువంటి ఎపిక్ ఓటు గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ఓటు గుర్తింపు కార్డులో జరిగినటువంటి 30,000 ఓటు గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో దానిలో జరిగినటువంటి అవకతవకలే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దానిలో భాగంగానే ఈ ఓటర్లు ఉన్నటువంటి అంటే ఆ ఓట్లు ఎవరైతే ఉన్నాయో పార్టీలకు సంబంధించినటువంటి కొన్ని అఖిలపక్షంలో ఉన్నటువంటి పార్టీలు ఓట్లు తొలగిస్తూ కూడా అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ఒకే డోర్ నెంబర్ మీద అనేక దొంగ ఓట్లు క్రియేట్ చేస్తున్నారని చెప్పని కూడా గతం నుంచి అందినటువంటి ఫిర్యాదులు. సో ఈ ఫిర్యాదులన్నింటినీ పరిశీలించిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ ఓట్లన్నింటినీ కూడా తొలగించినటువంటి ఆ ఓట్లు తొలగించిన తర్వాత మొత్తం కొత్తగా ఓటర్ జాబితా ఎవరైతే తొలగింపబడినటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో పాటు జాబితా, అంతేకాకుండా కొత్తగా ఓటు నమోదు చేసుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అన్నిటికీ కలిపి ఒక 6 లక్షల ఓట్లు ఈ ముసాయిదా ఓటర్ లిస్ట్ తర్వాత వచ్చినటువంటి ఓటర్ జాబితా నిన్న రిలీజ్ చేశారు. అయితే మొత్తం 4,08,00,000 ఓటర్ లిస్టుతో పాటు నిన్న రిలీజ్ చేసినటువంటి ఓటర్ జాబితా ఉంది. అయితే దీనిలో ఉన్నటువంటి ఏదైతే ఇప్పటి నుంచి ఎన్నికలు ముగిసే 10 రోజుల వరకు 10 రోజుల ముందు వరకు అంటే ఎన్నికలు మొదలయ్యే 10 రోజుల ముందు వరకు కూడా ప్రతిరోజు ప్రతి వారము కూడా ఎన్నికల అధికారి జిల్లా అధికారి దీని మీద సమీక్ష చేస్తూ ఉంటారు. ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కనుక ఆ ఎన్నికల అధికారికి చెప్పొచ్చు. దానిలో అంతేకాకుండా విఆర్ఓలు అందరూ కూడా అందుబాటులో ఉంటారు. ఓటు ప్రక్రియ ఏదైతే ఉందంటే తొలగించాల్సిన ఓటుని కూడా మనం అప్లై చేస్తూ ఫారం 7 ద్వారా కూడా ఓటు తొలగింపు అంటే చేసుకోవచ్చు. అదేవిధంగా ఫారం 8 ద్వారా ఓటు నమోదు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇప్పటి నుంచి నిన్నటి నుంచి అంటే ఈ రోజు నుంచి కూడా పూర్తి స్థాయిలో ప్రజలందరికీ అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించి జిల్లా అధికారి కూడా వారంలో ఒక రోజు దీని మీద సమీక్ష చేస్తూ ఉంటారు ఎన్నికలు ముగిసేంత వరకు కూడా. అంతేకాకుండా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏదైతే ఫిర్యాదులు చేయాలనుకుంటారో అంటే ఓటర్ జాబితాకు సంబంధించిన ఫిర్యాదులు కావచ్చు, ఇక అనేక ఫిర్యాదులు కావచ్చు, ఏదైతే ఫిర్యాదులు చేయాలనుకుంటున్నారో రేపటి నుంచి కూడా దీనికోసం ప్రత్యేక సెల్లో ఏపీ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయబోతుంది. దీనిలో ఫిర్యాదు చేయాలనుకున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో గుర్తింపు పొందినటువంటి పార్టీలకు సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ ఫిర్యాదుని అక్కడికి వచ్చి ఆ ఫిర్యాదు చేయొచ్చు. లేదు అంటే కనుక వాళ్ళకి ఇవ్వటున్నటువంటి ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదులు చేయొచ్చు. సో ఏదైనప్పటికీ కూడా ఇప్పుడు వరకు కూడా 4,08,00,000 మంది ఓటర్తో జాబితా రిలీజ్ అయింది. ఇందులో ప్రధాన నగరాల్లో ఎక్కువ శాతం ఓట్లు నమోదైనట్టు తెలుస్తున్నాయి. అంటే తొలగించినటువంటి ఓట్లు కూడా తిరిగి మరి పునరుద్ధరించినట్టు కూడా నిన్న ఎన్నికల సంఘం చెప్తోంది. ప్రధాన నగరాల్లోనే కూడా జరిగిందని. అయితే గతంలో జరిగినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో మరొకసారి వాటికి తావు లేకుండా ఈసారి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్నట్టుంది. అయితే ఇప్పటి నుంచి ఎన్నికలు మొదలయ్యి 10 రోజుల వరకు కూడా పూర్తిగా ఓటర్ జాబితా ఏదైతే తొలగింపు చేసుకోవచ్చు, అదేవిధంగా ఓటు నమోదు చేసుకోవడానికి పూర్తి స్థాయిలో అవకాశాలను అయితే కల్పించింది. అయితే ఈ పరిస్థితి అంటే ఇంకా ఓటర్లు పెరిగేటువంటి అవకాశాలు ఇంకా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో కూడా ఆ వెసులుబాటును కల్పించామని చెప్తూ ఉన్నారు. అయితే ఇంకొక 2 నెలల పైనే గడువున్న నేపథ్యం అయితే ఉంది కాబట్టి మరొకసారి ప్రజలకు అవకాశం కల్పించారు ఓట్లు నమోదు చేసుకోవడానికి. అదేవిధంగా అభ్యంతరాలు ఉన్నటువంటి ఓట్లు ఏవైతే ఉన్నాయో అలాంటివి కనుక గుర్తించుంటే కనుక వాటిని తొలగించడానికి కూడా ఇటు పార్టీల పరంగా కావచ్చు లేదంటే ప్రజల పరంగా కావచ్చు వాళ్ళ ఓటును వాళ్ళు ఇక్కడ వద్దు అనుకుంటే కనుక వాళ్ళగా ఫారం 7 ద్వారా కూడా ఓటును తొలగించుకుని వాళ్ళకి కావాలనుకున్న రాష్ట్రంలో లేదంటే పక్క రాష్ట్రం గడిపోతే ఆ పక్క రాష్ట్రంలో కూడా ఓటు నమోదు చేయించుకోవచ్చు. ఇలాంటి అన్ని అవకాశాలు కూడా కల్పించింది. ఎన్నికల సంఘం ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో పూర్తి స్థాయి పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా ఎన్నికలు ముగిసేంత వరకు కూడా అధికారులు అందుబాటులో ఉంటారని కూడా చెప్తున్నారు మమత. అలాగే 2 తెలుగు రాష్ట్రాలకి ఓటు హక్కు ఉంది, కొంతమందికి అక్కడ ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అనేసి అని చెప్పి ఒక వివాదం కూడా తెరపైకి వచ్చింది. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా సొల్యూషన్ చెప్పే అవకాశం ఉందంటారు? Right, thank you, Srinivas. ఏపీలో పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికలకైతే సమయం దగ్గర పడుతున్న వేళ కేంద్ర ఎన్నికల సంఘం స్పీడ్ పెంచింది. కేంద్ర ఎన్నికల సంఘానికి ఏపీకి సంబంధించిన ఓటర్ల తుది జాబితా 2024ని అయితే జిల్లాల వారీగా విడుదల చేసింది. అయితే రాష్ట్రంలో ఓటర్ల సంఖ్య 4,08,07,256గా ఉన్నట్లు పేర్కొంది. ఇక వీరిలో
పురుషులకు సంబంధించి అయితే 2,74,322 మంది కాగా మహిళా ఓటర్లకు వచ్చేసరికి 2,7,29,452 మంది అయితే ఉన్నారు. ఇక థర్డ్ జెండర్ కు వచ్చేసరికి 3,482 మంది ఉన్నట్లుగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే వెల్లడించారు. ఇక గత ఏడాది అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితా పైన ఫిర్యాదులనైతే జనవరి 11 వరకు స్వీకరించి ఇంటింటి సర్వే చేసిన అనంతరం పూర్తి పారదర్శకంగా తుది జాబితానైతే విడుదల చేసినట్లు తెలిపారు. ఇక సీఈఓ ఆంధ్ర వెబ్సైట్ లో జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితా వివరాలైతే ఉంచామని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల్లో అయితే ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వారిలో 80 ఏళ్లు దాటిన వారు 5,76,791 మంది, అలాగే దివ్యాంగులకు వచ్చేసరికి 4,87,594 మంది అయితే ఉన్నారు.